నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. పేద ప్రజలకి న్యాయం జరిగే పాలనకి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో శుక్రవారం సీఎం పర్యటించారు. సందర్భంగా గ్రామ సభకు హాజరై ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి ఈ ఏడాది నరేగా కింద 4,500 కోట్ల పనులకి అనుమతి తీసుకున్నాం. నరేగా కింద 100 రోజులు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఈ పథకం కింద ఈ ఏడాది 84 లక్షల కుటుంబాలకి పని దొరుకుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. అదేవిధంగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యం. 2014-19 మధ్య గ్రామీణాభివృద్ధికి స్వర్ణయుగం. గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల మహిళలు ఇబ్బంది పడ్డారు. గ్రామీణాభివృద్ధిలో సర్పంచి పాత్ర కీలకం. 2014-19 మధ్య 27,444 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేశాం. వచ్చే 5 ఏళ్లలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేస్తాం. పశువుల షెడ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తాం. గ్రామాల్లోని పేదలకు ఇళ్ల కట్టించే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. పెట్టుకోవాలి. ఈ రోజు మనం తినే పంట ఎరువుల పంట, లేకపోతే క్రిమి సంహారక మందులు వేసి అదంతా కూడా మనం తింటున్నాం. అంటే మెడిసిన్స్ అన్ని మన కడుపులోకి పోతున్నాయి. ఇలాంటిగాని వస్తే ఇప్పటికే మీరు చూస్తున్నారు, నేను ప్రకృతి సేద్యం కోసం ముందుకు పోయాను. 12 లక్షల ఎకరాల్లో ఈరోజు ప్రకృతి సేద్యం జరుగుతూ ఉంది. ఈ 5 ఏళ్లలో 20 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ నేను ఒకటే ఆలోచిస్తున్నా, తక్కువ ఖర్చు కావాలి వ్యవసాయానికి, పెట్టుబడి తగ్గించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆదాయం ఎక్కువ వచ్చే పంటలకు మీరు వెళ్ళాలి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఈ గ్రామ సభలో చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, తద్వారా మీ జీవితాలు బాగుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఉచిత ఇసుక ఇస్తానని చెప్పాం. ఈరోజు ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ పక్కనే గోదావరి ఉంది, కానీ గోదావరి ఉంది, మీకు ఇసుక దొరకన ఇబ్బందులు వచ్చాయి. భవిష్యత్తులో ఒకటి హామీ ఇస్తున్నా, మీ ఇంటికి మీరు మీ పంచాయతీలో ఇసుక కావాలని ఒక లెటర్ పెడితే మీ ఇంటికే వచ్చే విధానానికి శ్రీకారం చుడతా. ఖర్చులు అక్కడ సీనరేజీ, ఆ ట్రాన్స్పోర్ట్ తప్ప ఒక్క పైసా భారం మీ మీద పడకుండా ఎక్కువ మీకు ఇసుక సరఫరా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంట్లో చిన్న చిన్న సవాళ్లు ఉన్నాయి. కొంతమంది ట్రాన్స్పోర్ట్లు కొడుతున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ వ్యాపారాలు జరగాలి, కానీ పేద ప్రజల్ని వేధించే మార్గం ఉండకూడదు. మీరు రావడం 2-3 రోజులు ఆ లారీ అక్కడ పెట్టుకోవడం, అక్కడి నుంచి 2 రోజుల వెయిటింగ్ ఛార్జీలు కూడా ఎవరైతే వినియోగదారు ఉన్నాడో ఇసుక కావాలని వాళ్ళు ఎత్తినేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే మాట చెప్పాను, ఎవరు కావాలన్నా ఇసుక బుక్ చేసుకుంటారు. లారీ వస్తుంది, ఆ లారీలో గంటల లోడ్ చేస్తారు, నేరుగా తీసిపి వదిలేసి వస్తారు. ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం. సెప్టెంబర్ 11 నుంచి ఈ విధానానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇసుక నేరుగా మీ ఇంటికి వచ్చే విధానం. మీ సచివాలయానికి పోయి మీకు ఎంత ఇసుక కావాలనో ఆ ఇసుక రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు కట్టేస్తే నేరుగా లారీతో మీకు వస్తుంది. మీరే లారీ తీసేపోయి తీసుకొచ్చుకుంటామంటే దానికి కూడా మీకు ఒక టోకెన్ ఇస్తారు, మీరే పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ట్రాక్టర్ అవసరమైతే ట్రాక్టర్ కూడా తీసేపోయి మీరే తెచ్చుకోవచ్చు. అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని ఆయన పరామర్శించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. అచ్యుతాపురం ఘటన బాధాకరం. ఈ ఘటనలో ప్రభుత్వం తీరు సరికాదు. ఘటన జరిగింది రాత్రి కాదు, పట్టపగలు. అయినా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. హోంమంత్రి పర్యవేక్షణకు వెళ్తున్నాను అన్న మాటే లేదు. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాదం వివరాలు లేవని అన్నారు. ఎంతమంది చనిపోయారో తెలియదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకూడదన్న తాపత్రయం కనిపించింది. కలెక్టర్, కమిషనర్ ఎప్పుడు వెళ్లారనేది చాలా బాధ కలిగించిన విషయం. ఘటనా స్థలానికి అంబులెన్స్లు కూడా రాని పరిస్థితి. బాధితుల్ని కంపెనీ బస్సులో తీసుకువచ్చారని జగన్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి ఇదే మాట చెప్తా ఉన్నా, కాంపన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి, సానుభూతితో ఇవ్వాలి, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా, ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టల.
వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి. ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీస్కి సంబంధించి, ఫ్యాక్టరీ సెక్యూరిటీ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి నుంచన్నా కనీసం మానిటర్ చేసే దిశగా అడుగులు వేయండి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి. అడిగినప్పుడు నేను ఇక్కడ బాధితులను పరామర్శించినప్పుడు, బాధితులను అడుగుతా ఉన్నప్పుడు నేను అడిగా, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశా. ఫ్యాక్టరీలో ఏం జరుగుతూ ఉంది, ఫ్యాక్టరీలో SOPs బాగానే పాటించే వాళ్ళ, ఫ్యాక్టరీలో పొల్యూషన్ కంట్రోల్ అనేది స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళ అని కూడా అడిగా. అవన్నీ కూడా బాగానే జరిగేటివే అన్న, బాగానే జరిగేటివే, కానీ ఇది ఎందుకు జరిగిందో తెలియదన్నా అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళు ఏదో తప్పులు పట్టాలని ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడం నా. బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి. ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి. ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి. అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది. సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామాలకు ఏం కావాలనే దానిపై చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి స్వర్ణ గ్రామాలు చేసుకోవాలనేది లక్ష్యమని అన్నారు. గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామని అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లెలో స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట నిర్వహించిన గ్రామ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం అంది రాజస్థాన్ తర్వాత. అంటే మనం అంత పంచాయతీరాజ్ వ్యవస్థని అంత ముందుండి తీసుకున్నాం మనం. గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీరాజ్ వ్యవస్థని ఎంత బలోపేతం చేయొచ్చో అంత బలోపేతం చేయొచ్చు. గత ప్రభుత్వం 41,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం 15,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన, అంటే కనిపిస్తున్నాయి రోడ్ల మీద మనకి ఖర్చుగా. రోడ్లు కానీ, సగటు మనకి అవసరాలు కానీ, మౌలిక అవసరాలు కానీ ఏమీ చేయలేకపోయారు. ఈ మిగతా 25,000 కోట్లు ఏమైపోయినాయో, ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు. అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామ సభ తీర్మానం చేయాలి. పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చెయ్యడానికి ఇది ఆంధ్రప్రదేశ్కి కాదు, భారతదేశానికే వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ. అందరూ నన్ను హోమ్ తీసుకోమని ఒకటే కోరుకున్నా. నేను అన్నా హజార్ అంటే పడి చచ్చిపోయాను చిన్నప్పుడు. మీకు తెలుసు, చిరంజీవి గారి సినిమా రుద్రవేణి సినిమా కూడా ఉంటుంది. అది అన్నా హజారే గారి ప్రేరణతో తీసింది. అంటే ఒక సర్పంచ్ ఎంత బలవంతుడంటే, ఎక్కడో మిలిటరీలో పనిచేసి రేలేగావ్ సిద్ధి, మహారాష్ట్రలో రేలేగావ్ సిద్ధి అనే గ్రామానికి వచ్చి అక్కడున్న పరిస్థితులు చూసి అందరూ మద్యానికి బానిసై అన్ని మనకి కనీసం నీటి సౌకర్యం లేక పొలాలు ఎండిపోతూ ఉంటే, గ్రామానికి అభివృద్ధి నోచుకోపోతుంటే ఆయన ముందుకొచ్చి ఆయన సర్పంచ్గా అయ్యి ఆయన ప్రారంభించింది వాళ్ళ రేలేగావ్ సిద్ధిగే కాదు, మొత్తం దేశాన్నే కదిలించాడు. ఒక సర్పంచ్ కదిలించాడు. అది కూర్చోబెట్టి లోక్పాల్ బిల్లు కానీ, ఈ రోజున సమాచార హక్కు చట్టం కానీ, ఇవన్నీ ఆయన నాయకత్వంలో జరిగినాయి. అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందనేది మన గ్రామాలు చూపించినాయి. అలాంటి 13,326 పంచాయతీలు కనుక బలోపేతం అయితే, నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే, మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులను తీర్చేయగలం. మనకు అంత శక్తి సమర్థత మనకుంది. నేను అందుకని మీకు ప్రత్యేకించి ఎందుకు వచ్చాను, నేను మైసూరావారిపల్లి కంటే నేను రైల్వే కోడూరు, ఇది ఉద్యాన పంటలకి సంబంధించిన ఇది రాజధాని. ఇది ఇక్కడ నేను చాలాసార్లు ఇక్కడి నుంచి మామిడి చెట్లు తీసుకెళ్తే రుచి వస్తుందని చెప్తుంటాను. నేను అదే చెప్తున్నాను, ఇక్కడి నుంచి రుచి రాదు. ఈ నేల తాలూకు సారం, ఇది ఈ నేల తాలూకు విశిష్టత.
అరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం పూజలు వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. శ్రావణ మాసం 3వ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి శాస్త్రోక్తంగా పుష్పయాగం జరిగింది. ఈ మేరకు అమ్మవారికి సమర్పించే పుష్పాలతో ఆలయం చుట్టూ భక్తులు 3 ప్రదక్షిణలు చేశారు. శోభాయమానంగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఆధ్యాత్మిక పరిమళాల నడుమ జరిగిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నిడమానూరి సురేషు నేరెల్ల వెంకట హరిప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస పూజలు ఘనంగా జరుగుతాయని చెప్పారు. అదేవిధంగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పాదార్తి దుర్గారావు, దేవరశెట్టి సురేష్ బాబు, బైసాని ఇందువతి తదితరులు పాల్గొన్నారు. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధ మాతా యశస్విని విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన. జయవాసవి గుంటూరులో ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా 3వ వారం ఈరోజు పుష్పయోగం జరుగుతుంది. భక్తులందరూ ఒక 1000 మంది వచ్చి పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు భోజనాలు కార్యక్రమం జరిగింది. అదేవిధంగా దసరా నవరాత్రులు కూడా లాస్ట్ ఇయర్ కన్నా కూడా దానికి తగ్గట్టు ధీటుగా ఆ పూజా కార్యక్రమాలు ఆ 9 రోజులు నవరాత్రి 9 రోజులు సక్రంగా తీర్చిదిద్దుతారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆరగ్రహారం గుంటూరు ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా 3వ శుక్రవారం రోజున అత్యధికంగా పుష్పయాగం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం సేకరించవలసిందిగా కోరుచున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అరెస్టైన పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. 50,000 విలువైన 2 పూచీకత్తులు సమర్పించారు. పాస్పోర్టు అప్పగించాలి. ప్రతివారం స్టేషన్ హౌస్ ఆఫీస్ ఎదుట సంతకం పెట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రిని దేవస్థానం అధికారులే ఉచితంగా అందజేశారు. 500 మందికి పైగా మహిళలు ఈ సామూహిక వ్రతంలో పాల్గొన్నారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి లీలాకుమార్ మాట్లాడుతూ మరొక వైపు కుంకుమార్చన సేవల్లోనూ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారని తెలియజేశారు. నిత్యార్జిత సేవలైన ఖడ్గ మాలార్చన, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం, ఇతర సేవల్లోనూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆకుతోటి పూజా సామాన్లన్నిటి మీద నీళ్లు చల్లండి. ఒకసారి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం పసుపు గణపతికి తాకించి పట్టుకోండి. ఇలాగా అసునీతే పునః ప్రాణహదం పురస్తాతో ఆయుష్యమగ్రియం మృగముంచ శుద్ధం యజ్ఞోపయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి మేరకు నాగార్జున, ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఈచంపాటి వెంకట కృష్ణాచారి, అచ్చాల వెంకట్రెడ్డి, షేక్ రోషన్, గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ బంద రవీందర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్, నూనె ఉమామేశ్వరరెడ్డి, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి చేసిన సేవలు మరవలేనివని ఈ సందర్భంగా అప్పిరెడ్డి ఆచారి తెలిపారు. గుంటూరులో ప్రకాశం చౌక్ని మరింతగా వాడుకలోకి తీసుకువస్తామని వారు వెల్లడించారు. అదేవిధంగా ప్రకాశం పంతులు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా వ్యవస్థలోనే మార్పుల కోసం ఆ రోజున స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో పోరాటం చేసినటువంటి నాయకుడిగా, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు
సమాజంలో మార్పుకు దోహదపడినటువంటి పరిస్థితులు. అందుకనే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆలోచనల్ని ఆశయాల్ని పునాదిగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా ఆయనకి నివాళులు అర్పించడమే కాకుండా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో మేమందరం కూడా ముందు వరుసలో ఉన్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తాను. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153వ జయంతి సందర్భంగా ఆంధ్రకేసరి అభిమాన సంఘం వాళ్ళు గౌరవ ముఖ్య అతిథులు శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం చౌక్లో ప్రకాశం గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించుకోవటం, నివాళులు అర్పించుకోవటం కూడా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొన్నందుకు మా కార్పొరేటర్లకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. గుంటూరులోని 17వ డివిజన్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మరింత ప్రమాదకరంగా మారాయి. చాకలికుంట, గాంధీనగర్ ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు రోడ్డు మీద పెట్టడం పిల్లలకి అందే విధంగా ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తక్షణమే ట్రాన్స్ఫార్మర్స్ ని తొలగించాలంటూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ల వల్ల కలిగిన ప్రమాదాలు, అమాయక పిల్లల ప్రాణాలు కోల్పోయిన విధానాన్ని పాంప్లెట్ల రూపంలో వివరించడం జరిగింది. స్థానికంగా ప్రమాదాలు జరగకముందే విద్యుత్ అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం చెప్పారు. ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారిన ట్రాన్స్ఫార్మర్లు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాకలిగుంట ప్రాంతంలో గాంధీనగర్ 2వ లైన్లో ఉన్నటువంటి పోలేరమ్మ టెంపుల్ ఎదుటుగా అంబేద్కర్ ఎలిమెంటరీ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో సుమారుగా 50 మంది పైబడి విద్యార్థులు చదువుకునేటటువంటి పరిస్థితి. అటు ముందు చూస్తే బడి, ఎదుట చూస్తే గుడి. ఈ ప్రాంతంలో ఆ గుడి, బడి ఎదుటుగా ట్రాన్స్ఫారం. ఆ ట్రాన్స్ఫారం కూడా ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. 3వ క్లాసు 2వ క్లాస్ చదువుకునేటటువంటి విద్యార్థి చెయ్యి పైకి లేపితే తగిలేటటువంటి పరిస్థితి ఉంది. అంటే మీరు ఎవరికైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఈ ట్రాన్స్ఫారం వల్ల ఎటువంటి హానికరం జరిగితే తప్ప కరెంట్ అధికారులు స్పందించరా? అదేవిధంగా ఈ మున్సిపాలిటీ సిబ్బంది స్పందించదా అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్వై పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితం చూస్తే కడపలో ఏ విధంగా ఒక ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులు స్కూల్ అయిపోయిన తర్వాత భోజనం తిందామని చెప్పేసి ఇంటికి వెళ్తూ ఉంటే పాపం వాళ్ళు చిన్న వయసులో పాపం వాళ్ళు అటు ఇంటికి వెళ్తూ ఉంటే ఆ సైకిల్ మీద కింద పడి ఉన్నటువంటి వైర్ ఏదైతే ఉందో కరెంటు వైరు వాళ్ళు చూసుకోకుండా సైకిల్ పోనీయడంతో అన్యాయంగా పాపం ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయడం జరిగింది. ఇంకో విద్యార్థి పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు చూస్తూ ఉంటే వర్షాలు కూడా విపరీతంగా పడతా ఉన్నాయి. నిన్న రాత్రి గుంటూరు జిల్లా నగరం వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడినటువంటి పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ స్తంభాలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ స్తంభాలకి ఆటోమేటిక్గా కరెంటు పాస్ అవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఈ విధంగా కళ్ళ కట్టినట్టు గత అనేకమైన సార్లు మేము ఏఈ గారిని, విద్యుత్ అధికారులను, అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందిని ఈ యొక్క విషయం మీద అనేకమైనటువంటి సార్లు కలవడం జరిగింది. ఈ విషయాన్ని ఎందుకు స్పందించారో చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత మీ అధికారులకు ఉంది. ఏ విధంగా అయితే మీరు దీన్ని పట్టించుకోకుండా ఎక్కడ మార్చడం కానీ లేకపోతే ఇక్కడ నుంచి తొలగియడం కానీ చెయ్యకపోతే ఎన్ఎస్ఏ పక్షాన చలో విద్యుత్ శాఖ అధికారులు కార్యాలయం, అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పవిత్ర శ్రావణ మాసంలోని 3వ శుక్రవారం వేడుకలు గుంటూరులో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా దైవ దర్శనం గావించారు. ఇందులో భాగంగా అరండల్పేట అష్టలక్ష్మి ఆలయంలో సామూహిక కుంకుమార్చన చేశారు.
స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. శ్రావణ శుక్రవారం నాడు దైవ దర్శనం చేసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.